సో ఫస్ట్ లెసన్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్లో ఉన్నటువంటి ఈ యొక్క టెక్స్ట్ బుక్ చదివితే మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఇది. ఎందుకంటే కొంచెం టైం కూడా ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పక్కన కనిపిస్తూ ఉన్నటువంటి చూడండి, ఇక్కడ నింటెండో వీడియో గేమ్ అని, తర్వాత ఇగ్నోరమస్ అంటే అన్ ఇగ్నోరెంట్ పర్సన్ హూ ల్యాక్స్ ఎడ్యుకేషన్, ఇలాంటి పదాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మీరు చక్కగా నోట్స్ పెట్టుకుని రాసుకుంటే చాలా ఉపయోగం అవుతుంది. సాధ్యమైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ నేను మెయిన్ ఫోకస్ ఏంటి అంటే గ్రామర్కి సంబంధించి, సో వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ అనేటువంటి కాన్సెప్ట్ని నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఇచ్చినటువంటివి ఫిల్ చేయాల్సినటువంటి యొక్క ఫ్రేజెస్ అన్నారు, అంటే ఫ్రాజల్ వర్బ్స్ అవ్వచ్చు, లేకపోతే యొక్క ఫ్రేజెస్ మీనింగ్ మనకి అవసరం అవుతుంది. కాబట్టి సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ డాష్ అ బోర్ బట్ ఐ లైక్ టు డాష్ ఎట్ హోమ్. సో హౌస్ హోల్డ్ చోర్స్ అనమాట. చూడండి, ఇక్కడ చోర్స్ అంటే రోజువారీ చేసేటువంటి పనులని చోర్స్ అంటారు. కాబట్టి కొంతమంది రోజువారీ పనులు ఇష్టపడరు, కానీ నేనైతే ఇష్టపడతాను. చోర్స్ అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే రోజువారీ పనులు. హూ స్టోల్ ద డైమండ్స్ ఈజ్ స్టిల్ మిస్టరీ. ఓకేనా? సో రహస్యంగా ఉండిపోయింది ఎవరు ఈ యొక్క డైమండ్ దొంగతనం చేశారనేటువంటిది మిస్టరీ. మిస్టరీ అంటే రహస్యము అనమాట. అండ్ దెన్ సీక్రెట్ వర్క్, సంథింగ్ లైక్ దట్. నెక్స్ట్, దిస్ డాష్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ క్లాస్ ఎగ్జిబిషన్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈసారి దిస్ అక్కడ ఏదో టైమింగ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్లో మనకి సెమిస్టర్ అనేటువంటిది ఉంది, కాబట్టి దిస్ సెమిస్టర్. సో దిస్ సెమిస్టర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ క్లాస్ ఎగ్జిబిషన్. డాష్ ద ఎల్ఫ్ అంటే అదే ఉంటాయి కదా వనదేవతలు, అలాంటి. ఎల్ఫ్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్ డాష్. సో ట్రూ టు హిస్ వర్డ్. ఈ యొక్క లెసన్ చదివితే మనకు అది అర్థమవుతుంది. కాబట్టి ట్రూ టు హిస్ వర్డ్ అంటే ఇచ్చిన మాట ప్రకారం అనేటువంటి ఉద్దేశం వస్తుంది. కెన్ యూ డాష్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో ఉన్నటువంటి పదాలని వెతకడాన్ని లుక్అప్ అంటారు. లుక్అప్ అంటే డిక్షనరీలో ఉన్నటువంటి పదాన్ని వెతకడాన్ని లుక్అప్ అంటారు. కాబట్టి ఇక్కడ కెన్ యూ లుక్అప్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. నెక్స్ట్, స్టార్టెడ్ ఎర్లీ టు బీ ఆన్ టైమ్ బట్ ఐ వాస్ డాష్ దర్ వాస్ అ ట్రాఫిక్ జామ్. అనుకున్నాను కానీ కుదరలేదు అనేటువంటి దానికి అవుట్ ఆఫ్ లక్, దురదృష్టవశాత్తు. సో అవుట్ ఆఫ్ లక్ అంటే ఐ వాస్ అవుట్ ఆఫ్ లక్ అంటే దురదృష్టం, నాకు కలిసి రాలేదు అనేటువంటి అర్థం. దెన్ షీ సేస్ షీస్ గాట్ అ లాట్ ఆఫ్ బుక్స్ బట్ డాష్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బారోడ్. సో ఇక్కడ ఏంటంటే చాలా పుస్తకాలు ఉన్నాయని చెప్తుంది, కానీ నీకు నాకు మధ్యన ఒక మాట ఇంక మిగిలింది అది ఒక్కటే కదా. సో అవన్నీ కూడా పక్క నుంచి తీసుకొచ్చింది. సో అవుట్ ఆఫ్ లక్ అయిపోయిన తర్వాత బిట్వీన్ యూ అండ్ మీ అంటే ఏంటంటే మన ఇద్దరి మధ్య ఉండాలి, ఎవరికీ చెప్పుకో. మన ఇద్దరి మధ్య మాట ఇది, బిట్వీన్ యూ అండ్ మీ. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్రేజెస్ అనమాట. ఈ లెసన్లో ఇచ్చినటువంటి గ్రామర్ వర్క్. హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఎ న్యూ మాస్టర్. ఈ లెసన్లో ఉన్నటువంటి వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ అనేటువంటి టాపిక్ని మనం ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? రైట్. సో దీన్ని మనం చూడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ షిప్స్ని ఫ్లీట్ అంటారు. సో ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే బాక్స్ గివెన్ ఇండికేట్స్ లార్జ్ నంబర్ ఆఫ్, అంటే వీటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు వీటన్నిటిని కూడా. సో వీటన్నిటిని స్కూల్, ఫ్లీట్, బ్రూడ్, బండల్, బంచ్, ప్యాక్ ఇవన్నీ కూడా ఏంటంటే కలెక్టివ్ నౌన్స్ ఇవి. రైట్. ఈ కలెక్టివ్ నౌన్స్ ఎక్కడెక్కడ ఏమేమి వచ్చాయి అనేటువంటిది మనం చూడాల్సిన పని ఉంది. ఓకే, గ్రూప్ ఆఫ్ షిప్స్ని ఏమంటారంటే ఫ్లీట్ అంటారు. సో ఫ్లీట్ ఆఫ్ షిప్. సో మీకు తెలిసినటువంటిదే కదా ఫ్లవర్స్. ఓకే, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనొచ్చు. ఓకే, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. తర్వాత చికెన్స్ బ్రూడ్ అంటారు. చికెన్స్ అంటే బ్రూడ్, బ్రూడ్ ఆఫ్ చికెన్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ చికెన్స్ అంటే బ్రూడ్ ఆఫ్ చిక్స్. చిక్ అనే వర్డ్ యూజ్ చేశారు ఇక్కడ, అంటే చిన్నపిల్లలు. కోడి పిల్లల్ని చిక్స్ అంటారు. తర్వాత ఈ యొక్క మందని హర్డ్ అంటారు. ఓకేనా, హర్డ్ ఆఫ్ బఫెలో ఆర్ హర్డ్ ఆఫ్ క్యాటిల్. ఆ తర్వాత స్టిక్స్ అంటే బండిల్ కదా. స్టిక్స్ అనేటువంటి వాటిని బండిల్ అంటారు, బండిల్ ఆఫ్ స్టిక్స్. తర్వాత గొర్రెల మందని ఫ్లాక్ అంటారు, ఫ్లాక్ ఆఫ్ షీప్.
తర్వాత ఈ యొక్క ఫిష్ గుంపుని ఏమంటారంటే స్కూల్ అంటారు. స్కూల్ ఆఫ్ ఫిష్. తర్వాత ప్యాక్ ఆఫ్ విల్వ్స్ అంటారు. ఓకేనా, తోడేళ్ళ గుంపుని ప్యాక్ అంటారు. ప్యాక్ ఆఫ్ విల్వ్స్ అంటారు. తర్వాత ఇక్కడ ఏమన్నారంటే నౌన్స్ ఫ్రమ్ ది వర్డ్స్ గివెన్ బిలో యాడింగ్. ఏం చేయమన్నాడు? మేక్ నౌన్స్ క్రియేట్ చేయాలి. వీటికి ఏం యాడ్ చేసి నెస్ అనేటువంటిది కానీ ఐటీవై అనేటువంటిది కానీ ఈ యొక్క ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్తున్నాను నేను. సో వీటిని సఫిక్సెస్ అంటారు. ఓకేనా, సఫిక్సెస్ అంటారు. పదానికి చివర రూట్ వర్డ్కి ఎండింగ్లో యాడ్ చేసేటువంటి వాటిని సఫిక్సెస్ అంటారు. ఈ సఫిక్సెస్ని కింద ఇచ్చినటువంటి పదాలకి యాడ్ చేసి నౌన్స్ని క్రియేట్ చేయమన్నాడు. సో ఇక ఫర్ సమ్ వర్డ్స్ వీ నీడ్ టు యాడ్ జస్ట్ టీవై అనేటువంటిది కానీ వై అనేటువంటిది కానీ కూడా యాడ్ చేసినా సరిపోతుంది. రైట్. సో మనం చూద్దాం ఇక్కడ. ఆనెస్టీ ఎలాగ చెప్పారు కదా, వై అనేటువంటిది కూడా యాడ్ చేసేది. కైండ్నెస్. క్రూవల్టీ. తర్వాత ఇవన్నీ కూడా నౌన్లు మనం చేసేటువంటిది. కామ్నెస్. సాడ్నెస్. యాక్టివిటీ. సో ఇది తీసేస్తాం, ఐటీవై పెడతాం. యాక్టివిటీ. అలాగే క్రియేటివిటీ. సిన్సియారిటీ. ఓకే, CERITY. cheerfulness. తర్వాత bitterness. sensitivity. తర్వాత greatness. సో ఇవన్నీ కూడా మనకి ఈ సఫిక్సెస్ యాడ్ చేయడం ద్వారా ఏర్పడినటువంటి నౌన్ ఫామ్స్ అన్నమాట. సో ఇందులోంచి బిట్ డైరెక్ట్గా కూడా అడగచ్చు. సో మేక్ ఏ నౌన్ ఫ్రమ్ అని ఇట్లా ఏదో ఒక వర్డ్ ఇచ్చి ఈ ప్రిఫిక్సెస్ ఇస్తాడనమాట. ఐటీవైఐ కానీ NESSN కానీ అది ఇస్తాడు. దాన్ని మనం మ్యాచ్ చేసి చూడాల్సి వస్తుంది. ఓకేనా అండి. సో ఇంక వర్డ్ సెర్చ్ అన్నారు. ఇంక ఇవన్నీ కూడా మీరు చూడండి, ఇందులో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మీరు. సో యాంగ్రీ అని ఇవన్నీ కూడా పదాలు మీకు కనబడుతుంది కదా. ఇది యాంగ్రీ డైరెక్ట్గా కొన్ని. తర్వాత హేస్టీ. తర్వాత యాంగ్రీ, హేస్టీ. సో ఇవన్నీ కూడా ఏంటంట, దెర్ ఆర్ 12 words hidden in this table horizontally, remaining 6 vertically. ఆల్ ఆర్ డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే ఇవి. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే ఏంటి చెప్పుకున్నాము? యాడ్జెక్టివ్స్. ఓకేనా. సో యాడ్జెక్టివ్స్ మనం ఇక్కడ వెతుకుతాము, వదిలేయద్దు వాటిని. సరే, ఎందుకంటే మనం చూడకుండా వదిలేదు. ఇవన్నీ కూడా మనకి వచ్చేటువంటివే ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా చూడడానికి ట్రై చేద్దాం. సో యాంగ్రీ, హేస్టీ, తర్వాత ఎట్సెట్రా, తర్వాత వర్స్, తర్వాత గుడ్, తర్వాత సర్ప్రైజ్డ్. చూస్తున్నారు కదా స్పెల్లింగ్లో, సర్ప్రైజ్డ్. తర్వాత ఫ్రీ. ఓకే, ఇవన్నీ కూడా డిస్క్రైబింగ్ వర్డ్స్ కదా. తర్వాత ఫియర్స్, తర్వాత క్వయట్. ఓకే, తర్వాత ఫ్రైటెండ్. ఓకే, ఫ్రైటెండ్. ఓకే, తర్వాత ఇంకేమన్నా, స్ట్రాంగ్. తర్వాత లాయల్. ఓకే, లాయల్. సో అంటే మనకి కనిపించినటువంటివి ఇవే ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి డిస్క్రైబింగ్ వర్డ్స్, అంటే ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనమాట. ఒకవేళ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి అడగొచ్చు ఈ పదం ఇచ్చి, లాయల్ ఏంటి అనేటువంటిది, క్వయట్ ఏంటి, ఫియర్స్ అంటే ఏంటి, స్ట్రాంగ్ అని చెప్పేసి కింద ఆప్షన్లు ఇవ్వచ్చు, నౌను ప్రనౌను అలాగా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ దెన్ మనం నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోతాం, థర్డ్ లెసన్కి వెళ్ళిపోదాం. పెద్దగా గ్రామర్ టాపిక్స్ ఏమీ ఇందులో ఉండట్లేదు. మరి ఎలా అడుగుతాడు అనేటువంటిది ఫస్ట్ నేను ఓన్లీ నా ఫోకస్ అంతా ఓన్లీ గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మీదే పెట్టుకున్నాను కనుక వర్కింగ్ విత్ ద టెక్స్ట్ అండ్ వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్. మూడోది టారోస్ రివార్డ్ అనేటువంటి లెసన్ నుంచి ఇది చూద్దాం. ఏమన్నారు, స్ట్రైక్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ బిలో దట్ ఆర్ నాట్ సూటబుల్. టారో వాంటెడ్ టు గివ్ హిస్ ఓల్డ్ పేరెంట్స్ ఎవ్రీథింగ్ దే నీడ్. దిస్ షోస్ దట్ హీ వాజ్ ఏంటి. సో ఇది టెక్స్ట్ చదివితేనే మనకి వచ్చేటువంటి అవకాశము. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అతడు ఏమనుకున్నాడు, టారో వాంటెడ్ టు గివ్ హిస్ ఓల్డ్ పేరెంట్స్ ఎవ్రీథింగ్ దే నీడెడ్. వాళ్ళు అడుగున్న అంతా ఇవ్వాలి అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఏది కరెక్ట్ కాదు దాన్ని తీసేయమన్నారు. హార్డ్ వర్కింగ్ కాదు, ఈజ్ థాట్ఫుల్. కాబట్టి పేరెంట్స్ గురించి ఆలోచించాడు. అండ్ దెన్ ఆనెస్ట్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ అవసరం ఉండదు. సో ఈజ్ కన్సిడరేట్, ట్రస్ట్ వర్ది అనేది మనం చెప్పలేము, ఎఫిషియెంట్ అనేది కూడా మనం చెప్పలేము. ఇక్కడ ఉన్నటువంటి థాట్ఫుల్, కన్సిడరేట్, లవింగ్ అండ్ కైండ్ ఈ పదాలు మనం చూసుకోగలుగుతాం. సో నెక్స్ట్ కరెక్ట్గా ఇదేదో చెప్తున్నారు. అండ్ దెన్ దిస్ మేడ్ టారో సాడర్ దెన్ ఎవర్. ఇదంతా కూడా టెక్స్ట్ చదవాలి, మీరు లెసన్ చదివితే కనుక మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో దీనికి మనకు అర్థమవుతుంది అంటే సో ఇక్కడ ఇచ్చినటువంటి దానికి టెక్స్ట్ చదివితే మనకు వచ్చింది. సో 2 క్వశ్చన్లే కాబట్టి నేను మీకు చెప్తాను, లెసన్ అంతా చెప్పలేను. కానీ దిస్ మేడ్ టారో సాడర్ దెన్ ఎవర్ అంటే అతనికి ఎంత బాధ కలిగించినటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ టారోస్ ఇన్ఎబిలిటీ టు బై ఎక్స్పెన్సివ్ సఖీ అంటే అదొక థింగ్ అనమాట అక్కడ వచ్చేటప్పుడు ఫర్ హిస్ ఫాదర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దిస్ అనేటువంటి దిస్ సెడ్ ఎంపరర్ వాస్ టు ఎంకరేజ్ ఆల్ చిల్డ్రన్ టు ఆనర్ ఒబే దేర్ పేరెంట్స్. ఏంటి ఇక్కడ ది అంటే ఏంటంటే రివార్డింగ్ టారో విత్ గోల్డ్ అండ్ గివింగ్ ద ఫౌంటైన్ ఇస్ నేమ్. సో ఇది మిగిలినటువంటి పిల్లలందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉండింది ఈ యొక్క ఐటమ్. ఇంకా ఆప్షన్ సి ఏంటంటే అరేంజ్ ద వర్డ్స్ బిలో ఇన్ పెయిర్స్ విత్ రైమ్. రైమింగ్ అనమాట. రైమింగ్ అంటే అర్థం ఏంటంటే ఎండింగ్ వర్డ్ అనేటువంటిది రెండిట్లో ఒకే విధంగా ఉంటుంది. చూడండి, యంగ్, లంగ్, మనీ, సనీ. ఓకేనా, ఎండింగ్ సౌండ్ అనమాట, దాన్ని రైమింగ్ వర్డ్స్ అంటారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే వీటిలో మనం జాగ్రత్తగా వెళ్దాం. ఇక్కడ ఆల్రెడీ యంగ్ అండ్ లంగ్ ఆల్రెడీ చేస్తున్నారు, అలాగే మనీ అండ్ సనీ. సో సాడ్, బ్యాడ్, రైట్. అండ్ దెన్ మీకు తెలిసిపోతుంది ఈజీగా. చాప్, స్టాప్, రైట్. వ్యాక్స్, యాక్స్, సౌండ్, రౌండ్, కుడ్, వుడ్. ఓకే, తర్వాత ఫాస్ట్, అదే లాస్ట్, ఫాస్ట్, లాస్ట్. ఓకే, సో ఇంకా అవే, డే. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మనకి రైమింగ్ వర్డ్స్ అనమాట. ఎండింగ్ మనకి అవి రైమ్ అవుతాయి ఈక్వల్గా, ప్రొనౌన్సియేషన్లో ఒకే విధంగా పలికితే రైమింగ్ వర్డ్స్ అంటారు. ఇంకా నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. సో సరైనటువంటి పదాలను మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఏ డాష్ వుడ్ కటర్, యంగ్, యంగ్ వుడ్ కటర్ లివ్డ్ ఆన్ అ డాష్ హిల్లీ సైడ్. అంటే డాష్ హిల్ సైడ్ అంటే అక్కడ ఉన్నటువంటి లోన్లీ, లోన్లీ హిల్ సైడ్. హీ వాజ్ థాట్ఫుల్, అదే మన టారో గురించే. సో హీ వాజ్ ఎ థాట్ఫుల్ సన్ అండ్ వర్క్డ్ వెరీ హార్డ్, వర్క్డ్ వెరీ హార్డ్. కానీ ఏమైంది, వర్క్డ్ వెరీ హార్డ్, వర్క్డ్ వెరీ హార్డ్ బట్ ఎర్న్డ్ ఎంత, లిటిల్, ఎర్న్డ్ లిటిల్. బట్ అన్నాడంటే దానికి ఆపోజిట్ కాబట్టి ఎర్న్డ్ లిటిల్ మనీ. వన్ డే హీ సా డాష్ వాటర్ ఫాల్, బ్యూటిఫుల్ ఉంది కదా ఇక్కడ. సో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ హిడెన్ బిహైండ్ ఎ
రాక్. ఈ టేస్టెడ్ ద వాటర్ అండ్ ఫౌండ్ ఇట్ డెలీషియస్. తినేటప్పుడు బాగుంది అనుకుంటే కనుక దాన్ని మనం డెలీషియస్ అని అంటాం అనమాట. అండ్ దెన్ దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఇంకా నెంబర్ 2 కూడా అడిగాడు. ఫైండ్ ది సెంటెన్సెస్ ఇన్ ద స్టోరీ అండ్ ఫిల్ ద సెంటెన్స్లో చూసి చెప్పమన్నాడు కాబట్టి ఇంకా మీరు అది చదువుకున్న దాని ప్రకారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ లెసన్ కూడా మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాము. గ్రామర్ పార్ట్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వొకాబులరీ తర్వాత వీడియోస్లో చేస్తాను. ఓకే, ఎవరికైనా కావాల్సి కామెంట్లో పెడితే చేస్తాను, లేదంటే నెమ్మదిగా ఎవరొకరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. అండ్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్, కల్పనా చావ్లా గురించి ఉన్నటువంటి యొక్క లెసన్ ఇది. సో దీని గురించి కూడా మనం వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్. ఈవిడే కల్పనా చావ్లా గారు, పాపం స్పేస్లో చనిపోయారు ఆవిడ. చావ్లా. సో వర్కింగ్ విత్ లాంగ్వేజ్. అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజడీ అంటే ఏంటి అంటే, అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజడీ అంటే ఏంటి అంటే అర్థాన్ని మనం వెతకడానికి చూడాలి. ఎ సాడ్ యాక్సిడెంట్ ఆఫ్ ఎ కైండ్ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ స్పేస్ అనమాట. సో దిస్ ఈస్ ది ఆన్సర్. సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్, ఎ పర్సన్ విత్ ద కరెక్ట్ క్వాలిఫికేషన్ టు టీచ్ పీపుల్ టు ఫ్లై పీపుల్, అదనమాట. టు ఫ్లై ప్లేన్స్. సో అది సర్టిఫైడ్. స్పేస్ మిషన్ అంటే స్పేస్ మిషన్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ జాబ్స్ టు బి డన్ ఇన్ స్పేస్ బై అ గ్రూప్, దాన్ని స్పేస్ మిషన్ అంటారు. సూపర్ స్పెషలైజేషన్ అంటే గ్రేట్ ఎక్స్పర్టీస్ ఇన్ లిమిటెడ్ ఫీల్డ్ ఆర్ అ పర్టికులర్ సబ్జెక్ట్, చాలా చిన్న దాంట్లో అత్యంత ప్రావీణ్యత. ఎన్సైక్లోపెడిక్ నాలెడ్జ్, హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నమాట. సో దిస్ ఈస్ ది వన్. ఇన్స్పైరింగ్ అంటే సంథింగ్ దట్ కాజెస్ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ వండర్. సో దిస్ వన్. ఇన్ దిస్ ఇయర్స్ అంటే నవే డేస్ అని, ఈ రోజుల్లో. సో దీస్ ఆర్ ద మ్యాచింగ్ ది ఫాలోయింగ్. ఫ్రేజెస్. ఎక్కువ ఫ్రాజల్ వర్బ్స్ అడుగుతున్నాడు కాబట్టి మీరు ఫ్రాజల్ వర్బ్స్ని ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అర్థాన్ని అడగొచ్చు, యూసేజ్ అడగొచ్చు. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వీటన్నిటినీ కూడా మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా చూసి మీరు ముందుకెళ్ళాల్సినటువంటి ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు. సో బ్రేకప్ ఆర్ట్, లిఫ్ట్ ఆఫ్, చీడ్ అలాంగ్, స్ట్రీక్ టవర్, బ్లాస్ట్ ఆఫ్ అంటే రాకెట్ పైకి వెళ్ళడాన్ని బ్లాస్ట్ ఆఫ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకప్ ఆర్ట్ అనుకోండి, బ్రోక్ ఇంటూ పీసెస్ అనమాట. దీని అర్థం ఏంటంటే బ్రేక్ ఇంటూ పీసెస్ అంటే బ్రేకప్ ఆర్ట్ అంటే బ్రేక్ ఇంటూ పీసెస్. దానికి అర్థం వచ్చేటువంటి దాన్ని మీరు రాయాలి. అర్థం తెలుసుకోండి. సో ఎందుకంటే మనకి ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు కదా, అందుకని అర్థం తెలుసుకుంటే సరిపోద్ది. స్ట్రీక్ ఓవర్ అంటే ఆకాశంలో చూడండి రాకెట్ వెళ్ళిన తర్వాత ఒక లైన్ లాగా వస్తుంది, అది దాన్ని టు లీవ్ ఎ లైన్ ఆర్ లాంగ్ మార్క్. టు లీవ్ అ లైన్ ఆర్ లాంగ్ మార్క్ అనమాట. సో ఇది స్ట్రీక్ ఓవర్ అంటే. స్ప్రెడ్ అక్రాస్ అంటే వ్యాపించడం, స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్. అది స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్ అన్నమాట. తర్వాత లిఫ్ట్ ఆఫ్ అంటే ఏంటంటే రైజ్. లిఫ్ట్ ఆఫ్ అంటే పైకి వెళ్ళడం, రైజ్. బ్లాస్ట్ ఆఫ్ అంటే లాంచ్డ్ బై ఫైరింగ్ ఏ రాకెట్ అనమాట. అది చెప్పాను కదా ఇంతకు, రాకెట్ని లాంచ్డ్ బై ఫైరింగ్ ఏ రాకెట్. సో వెంట్ ఆన్ అంటే జరగడం, కంటిన్యూడ్. వెంట్ ఆన్ అంటే కంటిన్యూడ్ అని అర్థం. గో ఆన్ అంటే కంటిన్యూ, వెంట్ ఆన్ అంటే కంటిన్యూడ్. తర్వాత చీర్ అలాంగ్ అంటే ఎంకరేజ్. చీర్ అలాంగ్ అంటే ఎంకరేజ్ అని అర్థం. సో ఆన్ బోర్డ్ అంటే అర్థం ఏంటి అంటే షిప్లో కానీ, ప్లేన్లో కానీ, స్పేస్ క్రాఫ్ట్లో కానీ ఉంటే కనుక దాన్ని అదే పైకి ఎక్కారంటారు కదా, దాన్ని ఆన్ బోర్డ్ అంటే. ఆన్ బోర్డ్ అంటే అర్థం ఏంటి అంటే in a ship, aeroplane or spacecraft.
క్యారీ ఆన్ అంటే మీకు తెలిసిందే కంటిన్యూ. క్యారీ ఆన్ అంటే మీకు తెలిసిందే కంటిన్యూ. సో ఇవన్నీ కూడా అర్థాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ముందు దాంట్లో మనం సఫిక్సెస్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే ప్రిఫిక్సెస్ ఎలా ఉంటాయి, సఫిక్సెస్ ఎలా ఉంటాయి. ఓకేనా. ప్రిఫిక్సెస్కి తర్వాత హైఫన్ ఉంటుంది, సఫిక్సెస్కి హైఫన్తో స్టార్ట్ అవుతాయి. అనేటువంటి దాన్ని యాడ్ చేయడం ద్వారా ఆపోజిట్ వర్డ్స్ అవుతాయంట. అండ్ దాన్ని మీకు యాడ్ చేసి చెప్పమన్నాడు, అలాగే మీనింగ్స్ కూడా యాడ్ చేయమన్నాడు. సో ఇవన్నిటి కూడా సింపుల్ యాడ్ చేసుకోవాలి. అన్ఐడెంటిఫైడ్, అన్కంట్రోల్డ్, గుర్తింపబడినటువంటి, అన్కంట్రోల్డ్ అంటే అదుపు లేనటువంటి, అన్అటెండెడ్ అంటే ఏంటంటే ఎవరో చూడకుండా వదిలేస్తే దాన్ని అన్అటెండెడ్ అంటాడు. సక్సెస్ఫుల్ కాలేకపోతే అన్సక్సెస్ఫుల్. అన్ఇంపార్టెంట్, ప్రాముఖ్యం కాకపోతే అది అన్ఇంపార్టెంట్. ఎడ్యుకేటెడ్ కాకపోతే అన్ఎడ్యుకేటెడ్. అండ్ దెన్ అన్ఇంట్రెస్టింగ్ అంటే సో ఆసక్తికరంగా లేకపోతే దాన్ని అన్ఇంట్రెస్టింగ్ అంటారు. అండ్ దెన్ తర్వాత అన్క్వాలిఫైడ్, అర్హత లేనటువంటి. అన్ట్రైన్డ్, తర్వాత ఏంటిది శిక్షణ లేనటువంటి. అన్ఆన్సరబుల్ సమాధానం లేనటువంటి. అనేటువంటి వాటిని మనం పెట్టడం ద్వారా మనం చూడడం జరిగింది. అండ్ దెన్ అండ్ దిస్ ఈజ్ ఆల్. అండ్ ఇక్కడ ఒక రైటింగ్లోకి వచ్చేసరికి చిన్న విషయం కూడా ఉంది. దెన్ అమెరికన్ స్పెల్లింగ్కి బ్రిటిష్ స్పెల్లింగ్కి కూడా అడిగారు ఇది, కాబట్టి మనం చూద్దాం. వీళ్ళు అమెరికన్స్ COLOR అని రాస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే LABOUR అని రాస్తాం. ట్రావెలర్, ఇక్కడ డబల్ L ఉంటుంది మనకి బ్రిటిష్లో. ఓకేనా. ట్రావెలర్ ఇక్కడ సింగులర్. కౌన్సిలర్, ఓకేనా. కౌన్సిలర్లో ఇక్కడ సింగులరే ఉంటుంది, కౌన్సిలర్. సెంటర్ LTRE అయితే ఇది సెంటర్ TER. సో థియేటర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్పెల్లింగ్, ఇది THEATRE. ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ రెండు ఎక్కువాలంటే. సో ఆర్గనైజ్ SE, ఆర్గనైజ్. సో అమెరికన్ ZE. రియలైజ్ SE అయితే ఇక్కడ రియలైజ్ ZE. అండ్ దెన్ డిఫెన్స్ DEFENCE, అక్కడ SE. అఫెన్స్ ఇక్కడ కూడా ఏమవుతుంది OFFENSE అవుతుంది. సో ఇవి స్పెల్లింగ్ తేడాలన్నమాట. ఓకేనా. సో బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికన్ ఇంగ్లీష్కి ఉన్నటువంటి స్పెల్లింగ్లో ఉన్నటువంటి తేడాలు. ఓకేనా. నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాం మనం. రైట్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అంట ఈవి లోకస్ రాసినటువంటిది ఇది. సో దీంట్లో మనం వర్కింగ్ విత్ లాంగ్వేజ్కి మనం వెళ్ళిపోదాము. వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో ఏమన్నాడు అంటే, సో మ్యాచ్ ద వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ ద బాక్స్ బిలో. హోమ్ సిక్ అంటే అర్థం ఏంటి, వాంటింగ్ టు బీ హోమ్ అన్నమాట. ఓకేనా. సో వాంటింగ్ టు బీ హోమ్. సో మనం ఇక్కడ లెటర్స్ ఇచ్చుకుందామా. లెటర్స్ ఇద్దాం ABCDEFGH. ఓకే. సో హోమ్ సిక్ అంటే ఏంటి, వాంటింగ్ టు బీ హోమ్, ఆప్షన్ F. ప్రాక్టికలీ. ఓకే. ప్రాక్టికలీ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ సింపుల్గా మనం చెప్పుకోవచ్చు, ఇక్కడ ఉన్నట్లోంచి తీసుకోవాలి కాబట్టి ఆల్మోస్ట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇట్ పెయిన్స్ మీ. సో ఇట్ పెయిన్స్ మీ అంటే అర్థం ఏమవుతుంది, హర్ట్స్ మీ, సో గాయపరుస్తుంది. అప్రిషియేట్ అంటే ప్రోత్సహించడం లేకపోతే పొగడ్డం అనేటువంటి అర్థంలో మనం యూజ్ చేస్తాము. అప్రిషియేట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అండర్స్టాండింగ్ ది డిఫికల్టీస్ అనమాట. ఓకే. థాట్లెస్ అంటే ఆలోచన లేకుండా అనేటువంటి అర్థం చూసి నాట్ వెరీ కేరింగ్ అనమాట. సో ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ ఈ యొక్క సందర్భంలో వచ్చేటువంటి అర్థం ఏంటి అంటే సో టెస్ట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అనమాట, ఆప్షన్ D. రిలీఫ్ అంటే ఇక్కడ వచ్చేటువంటి అర్థం మనం చూద్దాం, ఏ వెల్కమ్ చేంజ్ అనమాట. గ్యాస్లీ అంటే భయంకరమైన అని అర్థం వస్తుంది ఇక్కడ. ఇంకా మిగిలినటువంటిది మనకి టెరబుల్. నెక్స్ట్ లెసన్ హూ యామ్ ఐ.
సో మెనీ వాయిసెస్ హూ యామ్ ఐ అనేటువంటి లెసన్ నుంచి మనకు ఉండేటువంటి ఈ యొక్క గ్రామర్ పార్ట్ని మనం చూసేద్దాము. సో చాలామంది పిల్లల యొక్క ఉద్దేశాలని చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మ్యాచింగ్ ఉండాలి. మ్యాచింగ్ అనేటువంటిది మనం జాగ్రత్తగా చూద్దాం. ఉద్యోగులు డిఫరెంట్ జాబ్స్ ఇచ్చాడు ఇక్కడ. సో ఆ డిఫరెంట్ జాబ్స్కి సంబంధించి నావిగేటర్ అంటే ఫైండ్స్ ద మానిటర్స్ ద రూట్ టు గెట్ ప్లేస్ ద డైరెక్షన్ టు ట్రావెల్. సో ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. ఆర్కిటెక్ట్ అంటే భవనాలను నిర్మించేటువంటి వ్యక్తి. ప్లాన్స్ ద డిజైన్ ఆఫ్ ఎ బిల్డింగ్ టౌన్. ప్లాన్స్ వేసే వ్యక్తి అనమాట. సో భవనాలకి ప్లానింగ్ వేసేటువంటి వ్యక్తి ఈ. పొలిటీషియన్ అంటే మనకు తెలిసినట్టు కదా, వర్క్స్ ఇన్ పాలిటిక్స్ యూజువల్లీ బై స్టాండింగ్ ఫర్ ఎలక్షన్. ఆప్షన్ బి. సో ఇవన్నీ కూడా వీటి మీనింగ్స్ అనమాట. ఇంజనీర్ మనకి తెలిసిందే కదా. ఇంజనీర్ అంటే డిజైన్స్ అండ్ బిల్డ్స్ థింగ్స్ లైక్ రోడ్స్, బ్రిడ్జెస్ ఆర్ ఇంజిన్స్. సో హెచ్ అనమాట. కంప్యూటర్ ప్రోగ్రామర్. ఓకే, కంప్యూటర్ ప్రోగ్రామర్ ఏం చేస్తారు? డిజైన్స్ ద సిస్టమ్ బై విచ్ కంప్యూటర్ రన్స్ ఆర్ గివ్స్ ఇన్ఫర్మేషన్. ఆప్షన్ జే. అథ్లీట్ అంటే రన్నరు, వీళ్ళందరూ అలాగా వచ్చేటువంటిది. అథ్లీట్ అంటే కనుక దానికి ఇచ్చినటువంటి అర్థాన్ని కూడా మనం చూస్తాం. వర్క్స్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ యాక్టివిటీస్ సచ్ ఎస్ రన్నింగ్, జంపింగ్ ఎట్సెట్రా. ఆప్షన్ జీ. డిస్క్ జాకీ అంటే డీజే. ఓకేనా. డిస్క్ జాకీ ఏం చేస్తాడు? కంట్రోల్స్ అండ్ పుట్స్ టుగెదర్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. ఆప్షన్ ఎఫ్. కంపోజర్ అంటే సో మ్యూజిక్ని కంపోజ్ చేసేటువంటి వ్యక్తి కంపోజర్. మేక్స్ అప్ నోట్స్ టు క్రియేట్ మ్యూజిక్. ఆప్షన్ ఐ. కౌన్సిలర్ అంటే ఏంటంటే సో ఏంటిది? అడ్వైజెస్ పీపుల్ వాట్ టు డూ అబౌట్ జాబ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎట్సెట్రా. ఆప్షన్ ఏ. నెక్స్ట్ జర్నలిస్ట్. ఇంకా జర్నలిస్ట్ మిగిలినటువంటిది రిపోర్ట్స్ అండ్ రీసెంట్ న్యూస్ ఫర్ న్యూస్ పేపర్, రేడియో ఆర్ టీవీ. ఆప్షన్ డి. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అనమాట. నావిగేటర్, ఆర్కిటెక్ట్, పొలిటీషియన్, ఇంజనీర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, అథ్లీట్, డిస్క్ జాకీ, కంపోజర్, కౌన్సిలర్, జర్నలిస్ట్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ డెఫినేషన్స్. అండ్ అంతే. ఇంక ఇందులో ఈ లెసన్కి సంబంధించి ఇంకా మనకి పెద్దగా ఏం లేదు. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లెసన్ అనమాట. సో నెక్స్ట్ లెసన్లో సో ఇది ఫెయిర్ ప్లే అనేటువంటి ఈ యొక్క లాస్ట్ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ వర్క్ని కూడా మనం చూసేసి ఈ యొక్క వీడియోని మనం క్లోజ్ చేసుకుందాం. సరేనండి, రైట్, వెల్ సీ. సో ఎక్కువ ఫ్రాజల్ వర్బ్స్ అడుగుతున్నాడు అండి. ఫ్రాజల్ వర్బ్స్ని మీరు బట్టి పట్టడమే పని ఇంకా. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతాడు అనుకుంటే కనుక ఫ్రాజల్ వర్బ్స్ చాలా ఎక్కువ అడుగుతున్నాడు. సో వర్కింగ్ విత్ లాంగ్వేజ్. సో రిప్లేస్ ది ఇటలైజ్డ్ పోర్షన్ ఆఫ్ ఈచ్ సెంటెన్స్ బిలో విత్ ఎ సూటబుల్ ఫ్రేజ్ ఫ్రమ్ ద బాక్స్. ఇక్కడ ఇచ్చినటువంటిది అన్నెసెసరీ. రిమైన్ సైలెంట్. ఓకే, రిమైన్ సైలెంట్ అంటే అర్థం ఏంటి? రిమైన్ సైలెంట్ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ కీప్ మమ్. ఇక్కడ రిమైన్ సైలెంట్ దగ్గర మనం కీప్ మమ్ అనేటువంటిది మనం రాసేద్దాం. తర్వాత అన్ఫార్చునేట్లీ. సో అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు. సో యాజ్ ఇల్ లక్ వుడ్ హ్యావ్ ఇట్. యాజ్ ఇల్ లక్ వుడ్ హ్యావ్ ఇట్. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చూద్దాం. రిస్క్స్ అంటే ఏంటంటే టేక్ ఛాన్సెస్ అనమాట. టేక్ ఛాన్సెస్, రిస్క్స్. ఓకేనా. టేక్ రిస్క్, టేక్ ఛాన్సెస్. టేక్ రిస్క్ అంటే టేక్ ఛాన్సెస్ అనమాట. ద పేషెంట్ నీడ్స్ టు బి ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్. టేకెన్ కేర్ ఆఫ్ అంటే చెప్పండి. లుక్ ఆఫ్టర్ అంటే టేకెన్ కేర్ ఆఫ్. కాబట్టి సో లుక్ ఆఫ్టర్, టేకెన్ కేర్ ఆఫ్ అంటే లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం, టేకెన్ కేర్ ఆఫ్. వై డోంట్ యూ ద టూ ఆఫ్ యూ ఎండ్ యువర్ క్వారల్ బై షేకింగ్ హ్యాండ్స్. ఎండ్ యువర్ క్వారల్ అంటే మేక్ ఇట్ అప్ అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఎండ్ యువర్ క్వారల్, మేక్ ఇట్ అప్ అంటే దాన్ని క్లోజ్ చేయొచ్చు కదా అనేటువంటి. మేక్ ఇట్ అప్. I was in a difficult situation. Difficult situation చూద్దాం ఇక్కడ.
సో డిఫికల్ట్ ఎ టైట్ స్పాట్, డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే ఎ టైట్ స్పాట్, క్లియర్గా అర్థమైపోతుంది మనకి చూసినప్పుడే. సో టైట్ స్పాట్, టైట్ స్పాట్. సో ఇలా అడగచ్చు, ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి ఫ్రాజల్ వర్బ్ని ఫైండ్ అవుట్ చేయండి అని. అందులో మిగిలిన అన్నీ కూడా ఇచ్చి టైట్ స్పాట్, లూజ్ స్పాట్, హెవీ స్పాట్ అలా ఇస్తాడు. అప్పుడు మనం టైట్ స్పాట్ అనేటువంటి దాన్ని కరెక్ట్ ఆప్షన్గా పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుందేమో అని నేను గెస్ చేస్తున్నాను. When I saw a pile of dirty dishes, I felt very disappointed. చాలా నిరుత్సాహపడ్డాను. అంటే ఏంటది అక్కడ, నా యొక్క మనసు చాలా ఇబ్బంది పడిపోయింది. మై హార్ట్ శాంక్, మై హార్ట్ శాంక్, మై హార్ట్ శాంక్. చూడగానే గుండె జారిపోయింది అంటారు కదా అలా. ఎగ్జామిన్, పరిశీలించడం అంటే ఎగ్జామిన్, ఎగ్జామిన్, ఎగ్జామిన్ అంటే గో ఇంటూ అనేటువంటి దాన్ని గో త్రూ, గో ఇంటూ అన్నీ కూడా ఎగ్జామిన్ చేయడాన్ని గో ఇంటూ అనేటువంటి ఫ్రేస్ ఉంటుంది. క్రిటిసైజ్డ్ హిమ్ ఇన్ ద మీటింగ్ బట్ హీ యాక్సెప్టెడ్ వితౌట్ ప్రొటెస్ట్, వ్యతిరేకించకుండా. సో యాక్సెప్టెడ్, సో దాన్ని అంతా స్వీకరించాడు అంటే స్వాలోడ్, అంటే మౌనంగా దాన్ని లోపలికి తీసుకున్నాడు అని దాన్ని స్వాలోడ్. ఇట్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ వరీ టు నో that I had done nothing wrong. ఈజ్ మై కాన్షియస్నెస్, ఇంక ఇది ఒక్కటే కదా ఉంది, ఈజ్ వన్స్ కాన్షియస్. సో మీ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈజ్ మై కాన్షియన్స్. సరేనా? ఆ తర్వాత మరికొన్ని ఉన్నాయి. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ అండ్ దేర్ మీనింగ్స్, యూజ్ దేర్ ఫ్రేజెస్ ఇన్ ద సెటప్ అంటే put in a place or start, set aside, save or keep for a particular purpose, పక్కన పెట్టడం. సెట్ డౌన్, రాయడం లేకపోతే రికార్డ్ చేయడం. సెట్ అవుట్, స్టార్ట్ ఆన్ ఏ జర్నీ. సెట్ ఇన్, బిగిన్ అండ్ సీమ్ లైక్లీ టు కంటిన్యూ. సో వై డోంట్ యూ డాష్ యువర్ ఐడియాస్ అని, సో రాయడం కాబట్టి సెట్ డౌన్. వై డోంట్ యూ సెట్ డౌన్ యువర్ ఐడియాస్ అనే పేపర్. ఏ ఫండ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అనమాట. సో సెటప్, స్టార్ట్ చేశారు. సో వీ షుడ్ డాష్ ఎ లిటిల్ మనీ ఎవ్రీ మంత్. సో ఇది సెట్ అసైడ్, పక్కన పెట్టుకోవాలి. సో సెట్ అసైడ్. తర్వాత యూ షుడ్ బై సమ్ వులెన్ బిఫోర్ వింటర్, ప్రారంభం అవ్వడానికి ముందే. సో బిగిన్ సీమ్ లైక్లీ టు కంటిన్యూ కాబట్టి సెట్ ఇన్, సెట్ ఇన్. దే డాష్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ, జర్నీ అన్నారు కాబట్టి సెట్ అవుట్, సెట్ అవుట్. ఇవి అడుగుతున్నాడు అమ్మ, డైరెక్ట్గా అడుగుతున్నాడు. ఇవి బిట్ అయితే అడిగాడు. దే డాష్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ అని డైరెక్ట్గా అడిగి కింద ఫ్రాజల్ ఆఫ్ సెట్ అసైడ్, సెటప్ అని అడిగాడు. ఈ బిట్ నాకు బాగా గుర్తుంది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. కాబట్టి ఇలాంటి బిట్లని మూల నుంచి వచ్చేటువంటి వాటిని తక్కువ అంచనా వేయకండి. అండ్ దెన్ సో అంతే. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. సో ఇక్కడ ఏదో ఉంది చూడండి, ఆపోజిట్ వర్డ్స్ అంట, డిక్టేషన్ చెప్తారు. రైట్ అగైన్స్ ద వర్డ్. సో లిక్విడ్, సాలిడ్, హార్డ్, సాఫ్ట్, ఓల్డ్, న్యూ. సో వెట్, డ్రై, ఓపెన్, క్లోజ్, బ్లంట్, షార్ప్, ఆపోజిట్ వర్డ్స్. ఫర్గెట్, రిమెంబర్, అన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. మీకు ఇంకేమైనా టెట్ గురించి కానీ డిఎస్సి గురించి కానీ ఏదైనా ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో టెక్స్ట్ బుక్ గ్రామర్ ఎంత డీటెయిల్డ్గా మీకు వీడియోస్ అయితే యూట్యూబ్లో లేవు. సో నేనేమి ఛార్జ్ చేయకుండా వీడియోస్ చేస్తున్నానో ఏంటో మరి ఎవరో చూడట్లేదు. సో చూడకపోయినా ప్రాబ్లం లేదు, ఎవరికి అవసరం అనుకుంటే. దగ్గరకు వచ్చిన తర్వాత అన్నిటినీ ఒకేసారి చూసేయాలి అంటే అది పాసిబిలిటీ ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్తగా టైం తీసుకుని రోజుకొక క్లాస్ నెమ్మదిగా ఆడతా పాడుతూ చూసినా సరే హ్యాపీగా మనం టెక్స్ట్ బుక్స్ అన్నిటిని కూడా కవర్ చేయగలుగుతాము. ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఉద్యోగాల్లో స్థిరపడి మీరు అనుకున్నటువంటి మంచి జీవితాన్ని మీరు ఆస్వాదిస్తూ చేరుకుంటూ మీ కుటుంబానికి అంతటికీ కూడా మంచి సంతోషాన్ని ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.